ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి పాలిటీలో ఆల్మోస్ట్ 50+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. అన్నీ కూడా నేను కామెంట్లో పిన్ చేశాను. వన్స్ 2 minutes క్లాస్ విన్న తర్వాత మీరు ఎన్ని రివైజ్ చేయగలిగారు లేదా ఎన్ని అటెంప్ట్ చేయగలిగారో కామెంట్ చేయండి. కమింగ్ టు ద టాపిక్, పార్లమెంట్ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హౌస్ ఆఫ్ ద పీపుల్. రాజ్యసభ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కమింగ్ టు లోక్సభ లోవర్ హౌస్ లేదా రాజ్యసభ అప్పర్ హౌస్. మంది బై క్యామరలిజం, బై అంటే రెండు హౌసులు. కమింగ్ టు ద కంపోజిషన్ ఆఫ్ లోక్సభ, మ్యాక్సిమం 552 సీట్స్, కరెంట్లీ వచ్చేసి 543. స్టేట్స్ వచ్చేసి 530, యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 13. నామినేటెడ్ వచ్చేసి 0. ఎప్పటి నుంచి? 2020 నుంచి. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇది రిమూవ్ చేశారు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ని అపాయింట్ చేసేది? కమెంట్ చేయండి. కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ వచ్చేసి మ్యాక్సిమం 250 సీట్స్, కరెంట్లీ 245. స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 233. నామినేటెడ్ వచ్చేసి 12 బై ప్రెసిడెంటే చేస్తాడు. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి లైక్ ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీసెస్. ఓకేనా. ఎలక్షన్ టు ద లోవర్ హౌస్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ బై ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. ఎలక్షన్ టు ది రాజ్యసభ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్ బై ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఎమ్మెల్యేస్. కమింగ్ టు ద టెన్యూర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి 5 years అన్లెస్ డిజాల్వ్డ్ ఎర్లియర్. నెక్స్ట్ వచ్చేసి టెన్యూర్ ఆఫ్ రాజ్యసభ వచ్చేసి ఇట్స్ ఎ పర్మనెంట్ హౌస్, కెనాట్ బి డిజాల్వ్డ్. కానీ మెంబర్స్ టెన్యూర్ వచ్చేసి 6 years ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతుంటారు. వెరీ ఇంపార్టెంట్ చూసుకుని టెన్యూర్, ఎలక్షన్. ఓకేనా. కంపోజిషన్. కమింగ్ టు ద నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇది ఓన్లీ లోక్సభలో మాత్రమే మూవ్ చేయగలరు. కమింగ్ టు ద పవర్స్ ఆఫ్ రాజ్యసభ, కెన్ ఆథరైజ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 249. అండ్ క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్టికల్ వచ్చేసి 312. వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ వచ్చేసి స్పీకర్, ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్స్. ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. జాయింట్ సిట్టింగ్ వచ్చేసి ఆర్టికల్ 108. పర్పస్ దేనికి ఏంటంటే ఏదైనా ఆర్డినరీ బిల్స్కి రిజాల్వ్ చేయడానికి డెడ్లాక్ ఏర్పడినప్పుడు ఆ రిజాల్వ్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. ఆర్టికల్ 108. ఇట్ ఈస్ సమ్మన్డ్ బై ప్రెసిడెంట్ సమ్మన్ చేస్తాడు. ప్రిసైడెడ్ బై స్పీకర్. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఓవరాల్గా మీకు మొత్తం సమరైజ్ చేయాలంటే లోక్సభ హ్యాస్ ఎ గ్రేటర్ పవర్ ఇన్ ఫైనాన్షియల్ మెజర్స్ అండ్ గవర్నమెంట్ ఫార్మేషన్. ఓకే. రాజ్యసభ వచ్చేసి ఇట్స్ రిప్రజెంట్స్ ద స్టేట్స్ ఇంట్రెస్ట్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎ రివైజింగ్ ఛాంబర్. అన్నీ కూడా చూసుకోండి. టోటల్ 50+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ చిన్న టాపిక్ నుంచి వచ్చింది. అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో ఉంది, చూడండి. మీరు అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసి మీ నెంబర్ అంటే ఇన్ని అటెంప్ట్ చేయగలిగాను టోటల్ 50+ క్వశ్చన్స్లో అనేది కామెంట్ చేయండి. నాకు దానివల్ల మోటివేటింగ్ వస్తుంది చేయాలని ఇలాంటి వీడియోస్. చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఫటాఫట్ నేను రివైజ్ చేశాను 2 minutesలో. అండ్ కామెంట్స్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. అంటే వేరే చాప్టర్స్ కూడా ఉన్నాయి. టోటల్ 3 వీడియోస్ పెట్టాను. ఈ 3 వీడియోస్ మీరు చూసుకోగలిగితే ఆల్మోస్ట్ 120 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 50+, 170 క్వశ్చన్స్ విత్ ఇన్ 10 minutesలో మీరు రివైజ్ చేయగలుగుతారు.